నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. కేసీఆర్ మహిమతోనే కాళేశ్వరంలో పూర్తి కానున్న పనులు. వానాకాలం నుండి 2 పంటలకు నీళ్లు అందిస్తామన్న స్పీకర్ పోచారం. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పర్వతగిరిలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. పారిశుద్ధ కార్మికులకు కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా పెద్దావూరులో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. భౌతిక దూరం పాటించలేదంటూ కేసు నమోదు చేసిన పోలీసులు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రైతాంగానికి అంది వారి కలలు నెరవేర్చుతున్నాయంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిమేనని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావచ్చిందని, ఈ ప్రాజెక్టు పరిధిలో చివరి ప్రాంతానికి సాగునీరు అందించే కొండపోచమ్మ సాగర్కు త్వరలో నీళ్లు వస్తాయని, వచ్చే వానాకాలం నుంచి రైతాంగానికి సంపూర్ణంగా 2 పంటలకు సాగునీరు అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతాంగానికి సంపూర్ణమైనటువంటి సాగునీరు అందించడానికి 6 జిల్లాలలో రైతాంగానికి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాదాపు పూర్తిగా వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం అయిపోయింది, లిఫ్ట్ నిర్మాణం అయిపోయింది. చివరిగా మిగిలినటువంటి ఇటు నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాకు వచ్చేటువంటి నీటి సరఫరా చేసేటువంటి మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తిగా వచ్చింది. అనంత సాగర్ అయిపోయింది, రంగనాయక సాగర్ అయిపోయింది, కొండ పోచమ్మపల్లి రిజర్వాయర్ పూర్తి అయిపోయింది. మిగిలినటువంటి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే ఈ వర్షాకాలం వచ్చే యాసంగికి రైతాంగానికి 2 పంటలకు నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం దాని మీద ప్రగతి భవన్లో రివ్యూ చేస్తూ ఉన్నారు. రైతులు పండించేటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, సాగునీరు అందించేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ ప్రతినిత్యం దాని సమీక్ష జరుగుతూ ఉన్నాయి. కూలీలను, రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారని, అందుకనుగుణంగా ఉపాధి హామీ పనులను వీలైనంత ఎక్కువ మందికి కల్పించాలని చూస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న పనులు, గిట్టుతున్న కూలీ విషయాలను ఉపాధి హామీ కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ పని నడుస్తుంది ఇప్పుడు? సార్ ఇప్పుడు ఇక్కడ మన కస్తూర్బా దగ్గర మన దాంట్లో ఒక ఫామ్ పని జరుగుతుంది సార్. తర్వాత సునీల్ రావు దాంట్లో అవంగర్ చెరువు పక్కన ఒక ఫామ్ పని జరుగుతుంది సార్. నేను ఇక్కడనే ఉన్నా సునీల్ రావు దగ్గర. సార్ నేను వస్తున్నా సార్, ఇక్కడ మన ఫామ్ పని దగ్గర ఉన్నా సార్. నేను అటే వస్తున్నాను. అన్ని పైసలు కూడా నేను ఇదివరకు లేట్ అయ్యి ఇప్పుడు లేట్ కావద్దంట. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటాను, ఈ కష్టకాలంలో ఎంత అప్పులైనా పర్వాలేదు, ఈ లేబర్ను కాపాడుకోవాలి, రైతులను కాపాడుకోవాలి. ఇక వేరే వాళ్ళు నష్టపోయినా పర్వాలేదు కానీ ఈ 2 బతుకుంటేనే దేశం బతుకుతుంది. కూలోళ్ళు, రైతులు. సూర్యాపేట పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో కరోనా వైరస్ నేపథ్యంలో పారిశుద్ధ కార్మికులకు ఫ్రూట్స్ వారి సహకారంతో కూరగాయలు, కోడిగుడ్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ రామ్ మంజులారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటు చూడమ్మా, ఇటు చూడు. ఇటు చూడమ్మా.
ఓకే ఓకే. లాక్డౌన్ కారణంగా కర్ణాటక రాష్ట్రం సోలాపూర్కి అగ్రికల్చర్ ట్రైనింగ్ కోసం వెళ్లిన 31 మంది విద్యార్థులను కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. జిల్లాకు వచ్చిన విద్యార్థులను క్వారంటైన్లో ఉంచి తమ సొంత ఊర్లకు పంపిస్తామని ఎమ్మెల్యే కాటసాని తెలిపారు. సార్ ఏం లేదు సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా ఫోన్ నెంబర్ ఫుడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి చెప్పడమ్మా మరి. సోలాపూర్ నుంచి కర్నూలు జిల్లా సంబంధించిన పిల్లలు గుంటూరులో అగ్రికల్చర్ బిఎస్ చదివే పిల్లలందరూ కూడా సోలాపూర్ ట్రైనింగ్ పోవడం జరిగింది. నెలలు ఉన్న తర్వాత వాళ్ళందరూ నిన్న వాళ్ళు జగన్ మహేశ్వర్ అనే వాళ్ళిద్దరు కూడా మనతో మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. సీఎంఓ ఆఫీస్ కూడా మనం ముఖ్యమంత్రి ఆఫీస్లో కూడా మాట్లాడిన తర్వాత జాయింట్ కలెక్టర్తో మాట్లాడి 2 రోజుల కిందట మాట్లాడి వీళ్ళకందరికీ కూడా ఇక్కడ రావడానికి పర్మిషన్ ఇప్పించడం జరిగింది. ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం క్వారంటైన్ సెంటర్లో పెట్టేసి వీళ్ళందరినీ కూడా టెస్ట్ చేసి, అంటే ఎందుకు మామూలుగా పంపించచ్చు, కానీ నిన్న 2 రోజుల కిందట మనం బయట నుంచి వచ్చిన వాళ్ళకందరికీ కూడా మామూలుగా టెస్టింగ్లో అయితే మాత్రం ఏం అంటే ఫీవర్ వచ్చినట్టు కానీ ఏం తెలడం లేదు. కానీ చాలా మందికి పాజిటివ్ ఉండడంతోనే మళ్ళీ ఈ కేసులు మళ్ళీ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ సెంటర్లో పెట్టేసి మొత్తం వాళ్ళకందరికీ టెస్టింగ్ చేసి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి వాళ్ళకు నెగిటివ్ వచ్చిన తర్వాతనే వాళ్ళ ఇళ్లకు పంపించడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మన క్వారంటైన్ సెంటర్లోకి తీసుకుపోయి అన్ని టెస్ట్ చేయించి, క్వారంటైన్ సెంటర్ అంటే 14 రోజులు పెట్టాల్సి వస్తున్న పరిస్థితి ఉంటుంది. మరి వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేసినామని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళు టెస్ట్ చేసినంటే మనం ఆల్రెడీ అక్కడ టెస్ట్ చేసిన వాళ్ళకి అందరికి కూడా వీళ్ళందరూ గ్రూప్ మాదిరి వచ్చినారు. అంటే నిన్న అదే కలెక్టర్ గారు మనం మాట్లాడితే చెప్తాను, వీళ్ళందరూ అక్కడ టెస్ట్ చేయించినంటే ఆల్రెడీ బయట స్టేట్లో వాళ్ళు టెస్ట్ చేయించుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తే వాళ్ళకు పాజిటివ్ వస్తుంది. దాని నుంచి ముందు జాగ్రత్త. అంటే వీళ్ళందరూ కూడా మనం కలెక్టర్ గారి ఉద్దేశం కానీ ఎస్పీ గారి ఉద్దేశం కానీ ఒకటే. వీళ్ళు ఇంటికి పోతారు, పొరపాటున వీళ్ళకి ఏమన్నా అంటే మనం ఉండకూడదనే కోరుకుంటున్నాం తప్ప ఒకవేళ ఏదన్నా పొరపాటు ఆ సింప్టమ్స్ ఉంటే మాత్రం వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఎఫెక్ట్ కాకూడదనే ఉద్దేశంతోనే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్పై నల్గొండ జిల్లా పెద్దాపుర పోలీసులు కేసు నమోదు చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ భౌతిక దూరం పాటించకుండా పర్యటించారని ఆయనపై కేసు నమోదు చేశారు. బండి సంజయ్తో పాటు పలువురు బీజేపీ నాయకులపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పెద్దాపుర పోలీసులు. మీలాంటి చిన్న కెమెరాలు మాకు పనికిరా జరుగుతుంది. వెనకంగా సీనన్నా కొద్దిగా సీనన్నా ఎలాడి సీనో మొదలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కిలగడ్డ మరియు గాంధీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పారిశుద్ధ్య సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ శ్రావణి మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కరోనా వ్యాధి నిర్మూలనలో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్య భూమిక వహిస్తున్నారని, వారి ఆరోగ్యం కాపాడటం మనందరి బాధ్యత అని ఆమె తెలిపారు. ఈరోజు కిలగడ్డ ఏరియాలోని పిఎస్సి హెల్త్ సెంటర్లో పారిశుద్ధ్య కార్మికులకు జనరల్ హెల్త్, అలాగే మాతో పాటు ఇక్కడ స్థానిక కౌన్సిలర్ గారు శ్రీ దుర్గయ్య గారు మరియు సుల్తానా గారు, వార్డు పెద్దలు రాజ్కుమార్ గారు వీరందరూ కూడా పాల్గొన్నారు. అలాగే వైస్ చైర్మన్ గారు కూడా పాల్గొనడం జరిగింది. మేము ఇక్కడికి రాగానే
జనరల్గా అయితే బ్లడ్ ప్రెషర్ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ అలాగే టెంపరేచర్ కూడా చెక్ చేస్తారు. అలాగే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ కుమార్ గారిని అడగడం జరిగింది. ఎందుకంటే మా పారిశుద్ధ్య కార్మికుల్లో సుమారు ఒక 70-80 మంది లేడీ స్టాఫ్ కూడా ఉన్నారు. ఎందుకంటే వారు పని చేస్తూనే ఉంటారు. మగవాళ్ళతో సమానంగా కూడా మా లేడీ స్టాఫ్ బ్రెయిన్స్ వర్క్ అయినా అలాగే రోడ్ క్లీనింగ్ వర్క్ అయినా ఎప్పుడు చేస్తూనే ఉంటారు. జనరల్గా అయితే యూనివర్సల్ ప్రాబ్లం ఆడవాళ్ళందరికీ ఉన్నది రక్తహీనత ప్రాబ్లం. నేను దాని గురించే డాక్టర్ గారిని అడగడం జరిగింది. మా లేడీస్కి కూడా ఐరన్ సప్లిమెంట్స్ రెగ్యులర్గా, ఎందుకంటే ఇప్పటి నుంచి ఆల్టర్నేట్ మంత్ కంపల్సరీగా మేము పారిశుద్ధ్య కార్మికులకి హెల్త్ చెకప్స్ నిర్వహించమని వాళ్ళని అడిగాము, పిఎస్సి సెంటర్స్ వాళ్ళని. సో వాళ్ళు ఒప్పుకున్నారు. డెఫినెట్గా ఇప్పటి నుంచి ఆల్టర్నేట్ మంత్ పారిశుద్ధ్య కార్మికులకి హెల్త్ చెకప్ ఉంటుంది. అలాగే ఐరన్ సప్లిమెంట్స్ కూడా లేడీ స్టాఫ్ అందరికీ కూడా ఐరన్ సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేయమని అడిగాను. వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇమీడియట్గా వారు మాకు ఇవ్వడం జరిగింది. మేము కూడా లేడీ స్టాఫ్కి, పారిశుద్ధ్య కార్మికులకి లేడీ స్టాఫ్కి అందించడం జరిగింది. ఇప్పటి నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ కూడా ఈ జనరల్ హెల్త్ చెకప్స్తో పాటుగా లేడీ స్టాఫ్కి ఐరన్ సప్లిమెంట్స్ అందుతూ ఉంటాయి. వాళ్ళు జనరల్ తీసుకోండి, డైలీ కూడా వాటిని వేసుకోవాలి. రక్తహీనత ప్రాబ్లం అలాంటివి, కాలు చేతి గుంజడం అలాంటివి లేడీ స్టాఫ్కి ఉండకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన నివాసంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం రైతాంగ హక్కులను హర్షిస్తూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్, జిల్లా నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, తోటకూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం వంటి వైఖరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన 203 జీవోలు వెంటనే రద్దు చేయాలి. 203 జీవోలు వెంటనే ఉపసంహరించుకోవాలి. 203 జీవోలు వెంటనే దక్షిణ తెలంగాణ ప్రజల నోట్ల మన్ను వస్తున్న 203 జీవోలు వెంటనే ఉపసంహరించుకోవాలి. దక్షిణ తెలంగాణ ప్రజల నోట్ల మన్ను వస్తున్న భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం ఇక్కడ ఒలిగొండలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఏదైతే దాని సామర్థ్యాన్ని పెంపొందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసిన జీవో నెంబర్ 203 ఏదైతే ఉందో ఆ జీవో మీద మరి ఆ జీవో తీసి ప్రాజెక్టు పెంపొందించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే వారం రోజులైంది జీవో తీసి. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాడు వైఎస్ రాజశేఖరుడు ఉన్నప్పుడు మరి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు దొంగతనంగా తీసుకుపోతున్నారని నాడు మాట్లాడిన ముఖ్యమంత్రి ఈరోజు వారం రోజులు గడిచిపోతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు జీవో తీసిండ్రు, అక్కడ ఆయన డబ్బులు అలాకేట్ చేసిండు, టెండర్లు పిలిచి పనులు మొదలు పెడుతుండు జగన్మోహన్ రెడ్డి గారు. కేసీఆర్ గారు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. ఇంతవరకు దాని మీద మాట్లాడతలేడు. ఆ రోజు ఉద్యమకారుణ్ణి అని చెప్తూ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మాట్లాడినవి ఈరోజు ఆనాడన్నా కొంత ఉమ్మడి రాష్ట్రంగా ప్రతి ఒక్కరికి ప్రజలకు హక్కు ఉండే. ఈరోజు రాష్ట్రాలు వేర్పడ్డాక, ఆంధ్రప్రదేశ్ వేర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రైతాంగం హక్కులను హరిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీవో మీద ఏ మాత్రం కూడా స్పందిస్తలేదు. ఆనాడు రాజకీయం చేస్తూ ఆయన స్వప్రయోజనాల కోసం ఆ రోజు మాట్లాడిండు. ఈరోజు ముఖ్యమంత్రి అయినాక గద్దెక్కిన ముఖ్యమంత్రి అన్ని మాటలు పక్కకు పెట్టినట్టే దళిత ముఖ్యమంత్రి కానీ ఇతరత్ర కార్యక్రమాలను అన్ని మర్చిపోయినట్టే ఈరోజు పోతిరెడ్డిపాడును కూడా మర్చిపోయాడు. పోతిరెడ్డి ప్రాజెక్ట్ మీద వారం రోజులైంది, కనీస స్పందన లేదు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి దీని మీద గొంతెత్తినాకనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఈరోజు అందరం గొంతెత్తి మాట్లాడుతుంటే ఈరోజు ముఖ్యంగా కృష్ణా ప్రాజెక్ట్ ఏదైతుందో, కృష్ణా నది ఏదైతున్నదో ఉత్తర తెలంగాణ నుంచి మొదలు పెడితే అటు పక్క మొత్తము గోదావరి పంటి ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి ప్రవహిస్తూ ఆంధ్రకు పోతుంటే తెలంగాణ మీదుగా ఇక్కడ దక్షిణ తెలంగాణ మీదుగా మహబూబ్ నగర్, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం మీదకెళ్ళి ఇక్కడ దక్షిణ తెలంగాణ మీదకెళ్ళి కృష్ణా నది పోతుంటే
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండలంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు మరియు గంభీరావుపేట మండల పాత్రికేయులను పోలీసులు సెలవులతో సన్మానించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో మండలంలోని ప్రజాప్రతినిధులు పాత్రికేయులు ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏ ఒక్కరూ అలసత్వం వహించినా ఇన్ని రోజుల ప్రయత్నం వృధా అవుతుందని తెలిపారు. సర్పంచ్ గారు చాలా మంచి పని చేశారు. గంభీరావుపేట మండలం ఆల్ సర్పంచెస్, ఎంపీటీస్ అండ్ జెడ్పీటీసీ గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయడం ఉంది. ఇంతవరకు మండలంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చాలా స్టేయిన్ తీసుకొని, ఇంట్రెస్ట్ తీసుకొని ఒక్క కేసు కూడా నమోదు కాకుండా, అంటే కరోనాలో ఒక్క కేసు కూడా నమోదు కాకుండా కష్టపడుతున్నారు. అలాగే ప్రజలు కూడా సహకరిస్తున్నారు. పారిశుద్ధ కార్మికులు, డాక్టర్సు అందరూ కూడా వాళ్ళ కష్టార్జితం అనుకోవాలి. ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు. కాబట్టి సంతోషదాయకంగా సర్పంచులందరికీ కూడా ఒక సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముందు ముందు గడ్డు రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఫారిన్ నుంచి దుబాయ్, అబ్దుబాయ్, కువైట్, యుఎస్ఏ అట్లా ఇతర దేశాల నుంచి కూడా వ్యక్తులు వస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే వ్యక్తులకు బహుశా ఏదైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వచ్చిన వారిని మనము జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉంది. ఇంట్లోనే ఉండి హోమ్ క్వారంటైన్ లాగా వాళ్ళను ఉంచి ఏదైనా ప్రజలకు, గంభీరావుపేట మండల ప్రజలకు తెలియాలంటే ఏదైనా ఎవరైనా ప్రాబ్లం చేస్తే, ఎవరైనా రోడ్ల మీద తిరిగితే ఇమీడియట్లీ ఎస్ఐ గారికి ఇన్ఫామ్ చేయాలని కోరడం జరిగింది. ఈరోజు మా విలేకరులకు కూడా వాళ్ళు కూడా రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఎంతో శ్రమ కోరుతున్నారు. ప్రతి విషయాన్ని కూడా మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక చిరు సన్మానం మా పోలీస్ శాఖ తరఫున చేయడం జరిగింది. మా సర్పంచులు, అలాగే విలేకరులు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా, మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయనందుకు సంతోషంతో వారందరికీ ఈరోజు ఈ చిరు సన్మానం మా పోలీస్ శాఖ తరఫున చేస్తూ ఇంతటితో ముగిస్తుంది. లాక్డౌన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ కార్మికులకు, పేద ప్రజలకు నిత్యావసర సరుకులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమా కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా గాలి అనిల్ కుమార్ తన స్వంత నిధులతో గత కొద్ది రోజులుగా పేద ప్రజలకు, వలస కార్మికులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నందుకు గాలి అనిల్ కుమార్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. గ్యాప్ అట్లా వెళ్ళిపోవాలి. అట్లా వాళ్ళు పుస్తకాలు ఎవరు తీసుకుపోతున్నారు రిటర్న్ మళ్ళా అదే పోయేటోళ్ళు పోతారు. ఇంకో లైన్ ఉంది కదా ఇట్లా గట్టి కట్టుకోరా. మరి మున్సిపల్ సిబ్బంది, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు నమస్కారాలు. ముందుగా మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జట్టి కుసుమ కుమార్ అన్న గారు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ మనకి ఇచ్చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మరి మన మున్సిపల్ సిబ్బందికి మరి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు లాక్డౌన్, మరి కరోనా మహమ్మారితో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ముందు ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో భాగంగా మున్సిపల్ సిబ్బంది కానీ, డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, మరి మీడియా మిత్రులు కానీ 24 hours వర్క్ చేస్తూ ఉన్నారు. నాటి ఈ కార్యక్రమ నిర్వాహకులు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ గారికి, ఈ కార్యక్రమం చేసిన స్థానిక పెద్దలకి,
వచ్చిన కౌన్సిలర్స్ సుధా గారికి, పీసీ సెక్రటరీ కౌశల్ సమీర్ గారికి, పత్రికా విలేకరులకి, మీ అందరికీ నాయక నమస్కారం. ముందుగా సోదరుడు అనిల్ కుమార్కి ఈరోజు ఆయన యొక్క వివాహ వార్షికోత్సవం. అతనికి మీ అందరి తరఫున, నా తరఫున వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ యొక్క దంపతులు ఇటువంటి వార్షికోత్సవాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ మీద ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తా కోరుకుంటా ఉన్నాను. పారిశుద్ధ కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. గత 40 రోజుల నుంచి కూడా అనిల్ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వచ్చాడు. ఒకరోజు మసీదులో లాక్డౌన్ అమల్లో వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు వందల మంది వలస కూలీలు నడుచుకుంటూ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు వెళ్తున్నారు. పిల్లా పాపలతో ఆకలితో వెళ్తున్న వారికి గత కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో విజయలక్ష్మి ఫ్యాన్సీ ఓనర్ మిట్టపల్లి నరేంద్ర మరియు వారి మిత్రుల సహకారంతో ప్రతిరోజు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని వందల మందికి భోజన ఏర్పాట్లు చేసినట్లు నరేంద్ర తెలిపారు. నా పేరు మిట్టపల్లి నరేంద్ర కుమార్ అండి. అది శ్రీ విజయలక్ష్మి ఫ్యాన్సీ విజయమంజన్ అండి. ఈ లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా ఈ రోడ్డు మీద వెళ్తున్న 100 మంది కూలీలకు కూడా ఈ వలస కూలీలకి మేము భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నామండి. దీనికి ఈ కార్యక్రమాలను మా నాన్నగారైన మిట్టపల్లి వెంకటరామరావు గారి పేరు మీద మరియు మా పూర్వ విద్యార్థులు 8990 10th క్లాస్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ పెడుతున్నామండి. ఆధ్యాత్మికంగా మరియు కేవీఆర్ 97 డిగ్రీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆ పేరు మీద వాళ్ళ సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమం చేస్తే మాకు చాలా సంతోషంగా ఉందండి. కాబట్టి ఈ కార్యక్రమాలను మాకు అనుక్షణం వెన్నంటే ఉన్న మా స్నేహితులు అనుమోలు సాంబశివరావు, వేముల సురేష్ మరియు ఏ కృష్ణ మరియు వీళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారండి. పరోక్షంగా కూడా మిత్రులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ఈరోజు మా పక్కన మా బిజినెస్ అయిన రాజస్థాన్ తీసుకెళ్ళి అతను కూడా 100 చపాతీలను వీళ్ళకి అందించడం జరిగింది. వారికి మా అందరి తరఫున కూడా అతనికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు ఎక్కడ హలో ఎక్కడ हेलो ऐसे देख देती हूँ माइक को दिलाओ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాప్ సంఘ ఉపాధ్యక్షుడు ఆరవ రామకృష్ణ నేతృత్వంలో 111వ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి సుబ్బారావు 7వ వర్ధంతి సందర్భంగా 500 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు విష్ణుమూర్తి, శ్రీనివాస్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని కబలిస్తున్న తరుణంలో మరి లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్నటువంటి అన్ని వలస కూలీలు కానివ్వండి మరియు చిరు వ్యాపారులు ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాన్ని అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఏఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున మరి ఈ ప్రాంతంలో జిహెచ్ఎంసీ వారికి జిహెచ్ఎంసీ హెల్త్ వర్కర్స్ అందరూ కూడా సేఫ్టీ కిట్స్ మరియు ఆపదలో ఉన్న వారికి మరియు అవసరం ఉన్న వారికి అందరికీ కూడా ఈ ప్రొవిజన్ కిట్స్ సప్లై చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవనీయులైన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 1 డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఎంతో చొరవ తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాకు స్ఫూర్తిని ప్రదానించినటువంటి మన కార్పొరేటర్ గారు సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఆదర్శ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మరిన్ని కార్యక్రమాల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో లాక్డౌన్ ఇంకొక 4-5 నెలలు కంటిన్యూ అయినా కూడా మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ప్రతి ఒక్కరికి కూడా అన్ని సామాజిక వర్గాల వారికి ఉపాధి లేని వారి అందరికీ కూడా మనం వారికి ఇబ్బంది లేకుండా బేసిక్ కమ్యూనిటీస్కి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున చేయడం జరిగింది.
ఇక్కడికి వచ్చేసిన వారందరూ కూడా ఈ ప్రొవిజన్స్ తీసుకోవాల్సిందిగా ప్రార్థన. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శేఖర్ గౌడ్ని రసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడుపై నిర్మించే అక్రమ నిర్మాణాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో కరువు ఛాయలు ఏర్పడతాయని, దీనివల్ల కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టులో కృష్ణానికి తెలంగాణకు వాటా రావాల్సినటువంటి నీళ్లను కొల్లగొట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మన తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి దానికోసమే తెలంగాణ పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్నాము. మరి నీళ్ళు ఎక్కడ పోయినాయి, నిధులు ఎక్కడ పోతున్నాయి, నియామకాలు ఎక్కడ పోతున్నాయి అర్థమైతే లేదు. నీల నిరంజన్ రెడ్డి అని పేరున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టి ఎక్కడ పోతుంది, ఆయన ఏం చేస్తున్నాడు? కొల్లాపూర్లో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుడికిళ్ళ రైతుల భూముల కోసం అప్పుడు ఎలక్షన్ల ముందల మద్రాస్ కోర్టులో కేసు వేసిండు. మరి ఈ విషయం ఇప్పుడు ఈ కోర్టులో వేసి దీని గురించి మాట్లాడడానికి ఎందుకు వెనుకాడుతున్నాడు? ఇది ఒకటి ఈ ప్రాంత ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి విషయం. నీల నిరంజన్ రెడ్డి అని చెప్పి మంచి పేరున్నటువంటి వ్యక్తి, మరి ఆ నీల నిరంజన్ రెడ్డి దీని గురించి ఎందుకు ప్రస్తావిస్తలేడు? మరి ఇంతకాలం కొల్లగొట్టుకొని పోతుంటే కూడా నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పోతిరెడ్డిపాడు వాళ్ళు చేస్తుంటే కూడా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మీరు గట్రా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోతే మేము బీజేపీ పార్టీ తరఫున ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉధృతమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి NH7 మెయిన్ రోడ్డుపై చిరుత కూర్చొని ఉంది. చిరుతకు గాయాలు కావడంతో ఎటు వెళ్లలేని పరిస్థితిలో ఉంది. దాన్ని చూసిన కాటేదాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న మైలార్దేవ్ పోలీసులు చిరుత ఉన్న సంఘటనా స్థలానికి చేరుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిడ్జ్ ఎక్కర్లే అది అది లేచలేదు, ఏమో అయిందంటే గట్టిగా అలిగినట్టుంది దెబ్బ. రానే పోతుంది, నేనే లేదు ఉన్న ఒక్కని పలవరు బిడ్డ जंगल में चले వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కేసీఆర్ మహిమతోనే కాళేశ్వరంలో పూర్తి కానున్న పనులు. వానాకాలం నుండి 2 పంటలకు నీళ్లు అందిస్తామన్న స్పీకర్ పోచారం. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పర్వతగిరిలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. పారిశుద్ధ కార్మికులకు కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి.
నల్గొండ జిల్లా పెద్దావూరులో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భౌతిక దూరం పాటించలేదంటూ కేసు నమోదు చేసిన పోలీసులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజాహితం.